ప్రకాష్ పై దాడి జరగడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ మేరకు మంగళవారం నాటి రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ జాన్ బాబు, సుధీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అకారణంగా లాయర్ ప్రకాష్ పై పోలీసులు దాడులు చేయటం హేయమైన చర్య అని ఈ సందర్భంగా విజయ్ కుమార్ చెప్పారు. న్యాయవాదులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. బాధితుల తరపున మాట్లాడటానికి వచ్చిన బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిని అమానుషంగా దాడి చేయడం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ దాడి వారే చేశారా, వారి వెనకమాల ఏదైనా ఉన్నత వ్యక్తుల కుట్రకోణం దాగుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మరి చూసుకుంటా ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కడా కూడా అనవసరంగా సమస్యల్ని గోకి కొని తెచ్చుకోడు. అటువంటిది న్యాయ వ్యవస్థలో ఎంతో విలువైనటువంటి న్యాయవాదుల మీదే చేసుకున్నాడంటే అది వాళ్ళ సొంత నిర్ణయమా, లేక దీని వెనకమాల ఏదైనా సరే ఇంకా కుట్రకోణం ఉందా? ఒకవేళ కుట్రకోణం ఉంటే ఆ కుట్రకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? పోలీసుల చేతే దాడి చేయించినటువంటి అంత పెద్ద వ్యవస్థలు ఏంటి? ఈనాడు దాడి చేయించారు, రేపు అవసరమైతే హత్య కూడా చేయించగలరు. ఎందుకంటే వీధి రౌడీలు కొట్టుకోవటం వేరు, ఊళ్ళో మనుషులు కొట్టుకోవటం వేరు. ప్రభుత్వ ఉద్యోగి ఒక న్యాయవాది మీద చేసుకోవటం చిన్న విషయం. సుధీర్ గారు మరి పెద్ద న్యాయ పోరాటం కారణం బేతల ప్రకాష్ రావు గారిని పొన్నూరులో మరి పోలీసులు తీవ్రంగా హింసించి మరి కొట్టి మరి వారిని నానా రకాలుగా దుర్భాషణ విధానం చూస్తుంటే ఈరోజు న్యాయం మరి రక్షించే న్యాయస్థానాలు, మరి అక్కడ న్యాయస్థానం అంటే లాయర్లు న్యాయాన్ని రక్షిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి న్యాయవాదులకే మరి రక్షణ లేకుండా పోతుందంటే ఆలోచించాల్సిన విషయం. మరి న్యాయస్థానాలని పోలీసులు ఆశించాల్సిందే, పోలీసులు కూడా న్యాయం కావాల్సిందే, వారు న్యాయవాదులను కలవాల్సిందే. అయితే మరి సమన్వయం ఎందుకు లోపించింది మరి అర్థం కాని పరిస్థితి. మరి ఈ యొక్క కుట్రపూరితమైన విషయాన్ని వెనక ఏం దాగున్న విషయాన్ని కూడా మరి గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఈ విషయం మీద కేసులు బనాయించి మరి అవసరమైతే దీనికి ఒక ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఈ విషయంలో కూపీ లాగి బాధిత బేతాల ప్రకాష్ గారిని న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 11 రోజుల నుంచి గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని మెయిన్ గేట్ వద్ద గుంటూరు బార్ న్యాయవాదులు అందరూ బలంగా ఏదైతే కొన్నూరు న్యాయవాది అయినటువంటి బేతాల ప్రకాష్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గత 2 రోజులుగా ఈ యొక్క పోరాటం చేయడం మొదలుపెట్టాము. కాబట్టి ఈ యొక్క ఉద్యమం రోజు రోజుకి పెరిగి ఉధృతం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొని ఎవరైతే పోలీసు వారు ఈ యొక్క దాడిలో పాల్గొని ఉన్నారో వాళ్ళ అందరి మీద తక్షణమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి, ఎందుకంటే పీఆర్కి పంపించడం అంటే ఏంటంటే పోలీసు శాఖలో అదొక ఫార్మల్ యాక్షన్ లాగా ఉండిపోయింది. కానీ దాని మీద ఎటువంటి ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే ఇంకొక పోలీస్ అధికారి రేపొద్దు ఇట్లాంటివి చేయడానికి భయపడతాడని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు జనరల్గా మనుషులు పోలీస్ స్టేషన్ అన్నా కానీ పోలీసులు అన్నా కానీ భయంతో ఉంటారు, కానీ దాన్ని వీళ్ళు ఇంకా రియాలిటీలో దాన్ని నిజంగా చూపిస్తారు. కానీ ప్రస్తుతానికి చెప్పడం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంటుంది అసలు? ఈ రకంగా స్టేషన్కి వెళ్ళి భయపడ. రోజు ఈ రీలే నిర్వాహక దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయవాది కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు ఈ రీలే దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయవాదికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే గడిచిన 4 రోజుల గురించి ప్రముఖ న్యాయవాది అయినటువంటి బేతాళం ప్రకాష్ గారు తన ధర్మమైన వృత్తిని నిర్వహిస్తున్న సమయంలో కొన్నూరు పోలీసులు అయినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు ఉద్దేశపూర్వకంగా అనుచితంగా దాడి చేసినటువంటి ఆ కొన్నూరు సిఐ గారిని, అక్కడున్నటువంటి ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ గారిని వెంటనే వాళ్ళ సర్వీస్ నుంచి డీబార్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు
ఫెడరేషన్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మరి మనందరం కూడా గర్వించాలి. ఈ రోజున సమాజంలో ప్రతి పౌరుడికి అన్యాయం జరిగితే ముందుగా వచ్చేది న్యాయవాది దగ్గరికి. అలాంటి న్యాయవాదికి